నెక్స్ట్ మనకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ గీతాంజలి ఉదాంతం అనేది బయటకొచ్చింది. రైల్వే ట్రాక్ పైన ఆమె శవం కనిపించింది. దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. పాపం ఆమె ట్రోల్స్ వల్లే చనిపోయిందనేది కూడా వార్తల్లో వినిపిస్తుంది. మరి దీన్ని మనం ఏ విధంగా పరిగణించొచ్చు? ఏపీ ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా ఉంటాయంటే నాట్ ఓన్లీ ఎలక్షన్స్ అక్కడ రాజకీయాలు కూడా. అవును. ఒక మనిషి చనిపోయారనుకో, ఇది వాళ్ళ అకౌంట్‌లో ఏసి లబ్ధి పొందుదామని వీళ్ళు. అవును. వీళ్ళ అకౌంట్‌లో ఏసి లబ్ధి పొందుదామని వాళ్ళు చూడడము గత 5 ఏళ్లుగా చాలా ఇదే మంది జరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి స్టార్ట్ మొదలుకొని అయింది. అదేదో చిన్న ఊర్లో ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకునేంత వరకు బోలెడన్ని ఉదంతాలు చూసాం మనం. కానీ నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. వై? బికాజ్ ఇప్పుడు మనల్ని ఇద్దరినైనా సరే హ్మ్. మీరు రోజు డబ్బులిస్తే యూట్యూబ్ లో చెప్పారు. కనిపిస్తున్నారు రైట్. కదా, మా పార్టీ ఇక్కడ నేను లోకల్లో కార్పొరేట్ నిలబడుతున్నాను, ఆ! వచ్చి ఒకసారి ఇట్లా చెయ్యి పెళ్ళు అంటే నేను వెళ్ళనా? నువ్వు రావా? అంతే. కామన్ అది. బికాజ్ ద పీపుల్ కాల్ అస్. వెళ్తాం. వెళ్తాం. ఈవెన్ టీవీ సీరియల్ ఆర్టిస్టులను పిలుస్తారు, సినిమా వాళ్ళని పిలుస్తారు, యాంకర్లను పిలుస్తారు. ఏదన్నా బహిరంగ సభ, ఎలక్షన్ టైంలో బహిరంగ సభ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కన్నా వైఎస్ జగన్కే ఓటేయండి, లేకపోతే చంద్రబాబు నాయుడుకే పబ్లిసిటీ. ఓటేయండి అని చెప్పుకోవడానికి వీళ్ళు జనాలను పిలుచుకుంటారు. పెద్ద విషయమేం కాదు. వాళ్ళు కూడా ఏదో ఒక 2 మాటలు మంచి మాటలు చెప్పేసి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటంటే స్కూల్ పిల్లల్ని అండ్ ఇంకా గృహిణుల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకుంటున్నారు. స్కూల్ పిల్ల వస్తుంది, నేను మా నాన్న నన్ను కష్టపడి చదివించాలనుకుంటాను, మా గుడిసెలో ఉన్నాము, రేకుల్లో ఇలా నీళ్లు కారేది, పుస్తకాలన్నీ తడిచిపోయేవి, నేను చదివేదాన్ని కాదు. ఎప్పుడైతే జగనన్న ప్రవేశపెట్టి నాకు ఇవి అవి అవి అన్నీ ఇచ్చాడో అప్పటి నుంచి ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, రేపు నేను ఐఏఎస్ అవ్వాలని నా కోరిక అని చెప్పేసి. ఇది విని జనాలు ఏంటంటే మోటివేట్ అవుతారు. అంటే ఇప్పుడంటే మనకి ఫోన్లు గీన్లు ఇవన్నీ ఇంత సాంకేతిక డెవలప్ అయ్యాక మనకి ఇవన్నీ చూస్తే నవ్వొస్తుంది. కానీ ఒకప్పటి రోజుల్లో అవునా అలా జరిగిందా, అబ్బాయి ఎంత గొప్పోడు అనుకునేవాళ్ళు. అదే కదా. అంతే. సో ఆ రకంగా ఇంకా స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఊరికే ఒక యాడ్ వస్తుంది, చీకట్లో ఉంటారనమాట. ఎందుకమ్మా ఇంత చీకట్లో ఉన్నారు అంటే, మా కర్మ 5 ఏళ్ల నుంచి మేము చీకట్లోనే ఉన్నాము, ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్తుందో మాకు తెలియదు, మా ప్రభుత్వం వచ్చాక మీరు వెలుగులో ఉంటారు, ఇది కూడా అడ్వాన్స్గా బల్బిస్తున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పి యాడ్ తీసుకుంటారు. ఇలాంటి యాడ్స్ కూడా మనం బోల్డన్ని చూసాం. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒకప్పుడు చాలా మంది వీటికి కూడా మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ బహిరంగ సభలు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు కొంతమందిని తెస్తారు. ఈవెన్ కొన్ని సభలకి ఎట్లా అంటే స్వాములు ఉంటారు, ఇంకా మతంతో నాకు సంబంధం లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్, ఏదైనా రోగం పాడు చేయడానికి అక్కడే లైవ్ లో ఇలా బాగు చేసి చూపిస్తారు. అప్పుడు దాన్ని చూసి జనాలు అరే నిజంగా ఇంత బాగా అయిపోయిందో అని నమ్ముతారు. మన టెలిబ్రాండ్స్ చూస్తాం, టీవీసీ, స్కై షాప్, అప్పటికప్పుడే మోకాళ్ళకి ఇలా రాసి లేచి నడిచి తిరుగుతూ ఉంటారు, మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఇట్లాంటివన్నీ అంటే జస్ట్ టు అట్రాక్ట్ పీపుల్ దే ఇంప్లిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అట్లా స్కూల్ పిల్ల చేత చెప్పించడం, గృహిణి చేత చెప్పించడం, వృద్ధురాల చేత తెప్పించడం, నాకు అసలు 7 ఏళ్ళ నుంచి పెన్షనే లేదు, నా కొడుకు చూసుకుంటున్నారు, రీసెంట్గా నా కొడుకు చనిపోయాడు, ఇంకా నాకు ఎవరు లేరు, నేను కూడా చనిపోతానేమో అనుకునే టైంలో నాకు అకౌంట్లో రోజుకు 3,000 పడడం స్టార్ట్ అయ్యాయి నెలకి. అవి చూసిన తర్వాత నాకు తిరిగి మళ్ళీ ప్రాణం లేచొచ్చింది. నేను గత 7 ఏళ్ల నుంచి చూడు ఎంత బాగా తిరుగుతున్నానో నా ముసలావిడ చెప్పగానే, ఈ ప్రభుత్వం ఎంత మంచిదో. ఇట్లాంటి యాడ్స్ కోసం కొంతమందిని తెచ్చుకున్నప్పుడు ఒక అమ్మాయి మన గీతాంజలి కూడా అలానే చేసింది. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తను చేసింది, డబ్బులు తీసుకునే చేసింది, కాదనలేము. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా అయితే అదే జరిగింది. నేను ఆ పిల్ల నేను తప్పనట్లా. చేసిన తర్వాత అవి కొంచెం అప్పుడప్పుడు స్క్రిప్ట్ లో చిన్న అవకతవకలు జరుగుతాయి, వాళ్ళకి తెలియదు. నేను ఇది నేను గత ఇన్నేళ్ల నుంచి లబ్ధి పొందాను అని ఆవిడ చెప్పడం, అమ్మా ఇచ్చిందే 4 సార్లు, నువ్వు 5 సార్లు 4 సార్లు ఎలా లబ్ధి పొందావని వాళ్ళు అడగడం. అవును కదా, ఎట్లా లబ్ధి పొందుంటాను, మరి నాకు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకు కూడా ఏదో సంథింగ్ ఇట్లాంటి డోర్లుతాయి. దాన్ని మన ట్రోలర్స్ కి ఏంటంటే ఎప్పుడైనా సరే ముడి సరుకు కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ఫినిష్డ్ ప్రోడక్ట్. మన ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారవ్వాలంటే రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటుందని వెతికే టైంలో ఇలాంటివి వస్తాయి, వదలరు. ఇంకా దాని పేటిఎం బ్యాచ్, పేడ్ బ్యాచ్ అన్నారు. ఇంతవరకు హెల్దీగానే ఉంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా ఏదైనా మాట్లాడితే మనకు కూడా కింద కామెంట్లు వస్తాయి, బండ బూతులు వస్తాయి. వీల్ టేక్ కేర్, అంటే పర్వాలేదు అనుకుంటాం, విమర్శల్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ లెవెల్ బూతులు. అంటే దాన్ని ఇంకా ఎట్లా చెప్పను, నువ్వు వెళ్ళి అలా చెయ్యి ఇలా చెయ్యి, పేటిఎం ఇట్లా అట్లా అని చెప్పి కొన్ని బూతులు వచ్చేసరికి
ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. సో ఆత్మహత్య చేసుకుంది అంటే రైలు కింద పడి చనిపోయింది. అవును. ఇప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆ పిల్లని బూతులతో తిట్టింది మీరని వీళ్ళు, లేదు మీరని వాళ్ళు. అచ్చా, దీన్ని కూడా రాజకీయం దీన్ని రాజకీయం చేస్తే వీళ్ళ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసుకుందామని ఎదురు చూస్తున్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే దీంట్లో కొంచెం వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఏం చేస్తుందంటే దొరికిందే అదునుగా మీరే చంపారు మీరే చంపారు మీరే చంపారు అంటే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చావును అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అది మరీ దారుణం అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు వెంటనే రోజా గారు వచ్చేసి అసలు అమ్మాయికి జరిగింది చాలా పెద్ద అన్యాయం, అసలు ఆ అమ్మాయిని చంపింది మొత్తం వీళ్ళే. అండ్ నెక్స్ట్ ఈ జగన్ గారు వచ్చి వెంటనే గబగబా 20 లక్షలు చెక్ రాసి ఇచ్చేయడం. ఇది ఎట్లా ఉందంటే ఒక ప్లాన్డ్ గా నిజంగా అసలు వాళ్ళే చంపారా అనే అనుమానం వస్తుంది. ఆ పిల్లని వాళ్ళే చంపి ఇవన్నీ చేస్తున్నారు అని. లేకపోతే నిజంగా అంటే కొంతమంది కూడా అన్నారు ట్రోల్ చేసి చచ్చిపోవాలా అని కూడా కొంతమంది వాగుడు వాగారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సిచ్యువేషన్ ఆ పిల్ల మనోవేదనకు గురైంది. ఎందుకు అయింది అంటే ఆ బూతులు ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఒక ఆడపిల్ల చదవలేనటువంటివి వినలేనటువంటివి ఉంటాయి. సరే బాధపడింది, నేను కాదన్నా, ఆమె బాధకు కూడా నేను వాల్యూ ఇస్తా. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నీ అంతటా నువ్వు బహిరంగంగా వచ్చినప్పుడు నువ్వు ఒక ఫోటో పెడతావు, వాడు బాగుందంటే నువ్వు తీసుకున్నప్పుడు బాగలేదన్నా కూడా నువ్వు తీసుకోవాలి, లేదంటే రావడం మానేయాలి. అంతే. నీ అంతటా నువ్వు వచ్చి నీ ప్రదర్శనని ప్రదర్శించేస్తున్నావు, నువ్వు చేసిన ప్రదర్శన అంతా మాకు నచ్చాలంటే ఎలా? అంతే కదా. పాజిటివ్ ఉంటుంది, నెగటివ్. కొంతమంది డ్రెస్సులు కూడా ఎబ్బెట్టుగా వేసుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు అద్దం ముందు నిలబడేది మహా అయితే 10 నిమిషాలే, రోజంతా వాళ్ళని భరించాల్సింది మనం కదా. అంతే కదా. ఇట్ ఈస్ మై టేస్ట్ అంటారు. నీ టేస్ట్ ఎక్కడ ఉంది? నువ్వు జనాలను చూస్తున్నావు, నువ్వు వేసుకొని రోడ్డు ఎక్కావు, మేం కదా నిన్ను భరించాలి. అంతే కదా. అట్లాంటప్పుడు బాగున్నప్పుడు బాగుందన్నా తీసుకోవాలి, బాగాలేదన్నా తీసుకోవాలి, లేదా బయటికి రావడం మానేయాలి. అంటే ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి నేను ఇట్లా మాట్లాడట్లా, బట్ వాట్ ఎవర్ పీపుల్ ఏమనుకున్నా నాకు అనవసరం. బట్ ఈమెనే కాదు, నేను ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీలను కూడా చూసాం, వాళ్ళ భర్తలతో ఎక్కడెక్కడికో తిరిగి ఫోటోలు పెడతారు. అరే భలే ఉందే అంటే నవ్వుకుంటూ సిగ్గుపడతారు. ఏదైనా ట్రోల్ చేసిన వెంటనే ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ వెంటనే నువ్వు అది నువ్వు ఇదని పెట్టేస్తారు. నేను ఎవడు రమ్మన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఇప్పుడు నువ్వు బయటికి వచ్చావు అంటే బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయలేము, చెయ్యట్లా. అంటే ఒకడిద్దరు కాదు, మొత్తం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు? మన దేశం వల్లే 2 తెలుగు రాష్ట్రాలనే కామెంట్లు పెడుతున్నారని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు తెలుగు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఇది మళ్ళీ ఇంటర్నెట్ ప్రపంచం. చూసారా వెంటనే ఒక కామెంట్ పడేస్తారు. ఇక దాన్ని మనం కళ్ళు మూసుకొని వదిలేయాలి, లేదా హైడ్ యువర్ కామెంట్స్ పెట్టుకో, అంతకుమించి ఇంకేం చేయలేవు నువ్వు. లేదా అసలు ఆ వీడియో చేయడం మానే, బెటర్. లేదు అంటే ఏది ఇచ్చినా తీసుకో, పాజిటివ్ ఇచ్చినా తీసుకో, నెగిటివ్ ఇచ్చినా తీసుకో, తిట్టినా పడు, కొట్టినా పడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు వస్తాయి ఇన్ని బూతులు వస్తాయి. ఏదన్నా ఇప్పుడు ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు, ఆయన గురించి నేను తెలుసు ఏదైనా మాట్లాడాను అనుకో, వాళ్ళ ఫ్యాన్స్ ఇన్ని బూతులు అటాక్ మామూలుగా మీద పడి రక్కేస్తారు వెంటనే. సో అవి మనం తీసుకుంటాం, పొగిడినప్పుడు పొగడతలు తీసుకుంటాం, ఇట్ హ్యాపెన్స్ అంతే. లేదంటే మనం మాట్లాడడం మానేయాలి, డిఫరెన్స్ అది. బట్ గీతాంజలి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే స్ట్రాంగ్ గానే ఉంటారు, స్ట్రాంగ్ గా ఉండే యాక్టివ్ గా ఉండే అన్ని వీడియోలు చేస్తారు. అంత యాక్టివ్ ఉంది కాబట్టి వాళ్ళు పిలుచుకొని కూడా ఆ పిల్ల చేత ప్రమోషన్లు చేయించుకున్నారు. అంత వీక్ గా చనిపోతుందని ఎవరు అనుకుంటారు, రైట్? సో ఇన్ కేస్ ఒకవేళ టీడీపీ మీద బురద చల్లడానికి వీళ్ళు ఏమైనా చంపేశారా, దాన్ని కప్పు పుచ్చుకోవడానికి వెంటనే 20 లక్షల చెక్కులు రోజా గారి లంగంలో దిగి ఇంకేమన్నా చేశారా అనేది నెక్స్ట్. బికా ప్రభుత్వం కూడా వీళ్ళదే కాబట్టి చెప్పలేము మనం, ఏదైనా దాచిపెట్టి ఉండొచ్చు. రోజుల్లో తెలియచ్చు అంటారు. వాళ్ళ ఇంట్లో జరిగిన నట్టింట్లో జరిగిన మర్డరే ఇప్పటిదాకా తేలిలా. ఇంకేవి కష్టం, ఎక్కడో పుట్టి ఎక్కడో రైలు కింద పడిన ఐశ్వర్య తేలుద్దని అనుకుంటున్నారా? మరి దీని గురించి మైండ్ నుంచి తీసేయడం బెటర్. ఆ పిల్ల ఆత్మ శాంతి చేకూరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం.